బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత కేటీఆర్ బీజేపీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. గ్లోబరీని కేటీఆర్ బినామీ సంస్థ అని ఆరోపించారు. ఈరోజు చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. గ్లోబరీన తప్పిదాల వల్ల 27 మంది చనిపోయారని, ఆ సంస్థ పేరు మార్చుకుని సిబిఎస్ఈ పరీక్షల కాంట్రాక్టు పొందిందని అన్నారు. వీటి ఆధారంగానే నీటి కుంభకోణం జరిగిందన్నారు. గ్లోబరీన తప్పిదాలపై కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమరవీరుల స్తూపం వద్ద కేటీఆర్ ముక్కు నేలకు రాయాలన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇక కేటీఆర్ బర్త్డేపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పుట్టినరోజు దావత్ ఇస్తాడో అడగాలన్నారు. కేటీఆర్ ఇచ్చే దావత్ నేను తీసుకోలేనేమో, ఆయనవి అన్ని వేరే పార్టీలంటూ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ బీజేపీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. గ్లోబరీనా కేటీఆర్ బినామీ సంస్థ అని ఆరోపించారు. ఈరోజు చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. గ్లోబరీనా తప్పిదాల వల్ల 27 మంది చనిపోయారని, ఆ సంస్థ పేరు మార్చుకుని సిబిఎస్ఈ పరీక్షల కాంట్రాక్టు పొందిందన్నారు. వీటి ఆధారంగానే నీటి కుంభకోణం జరిగిందన్నారు. గ్లోబరీనా తప్పిదాలపై కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమరవీరుల స్తూపం వద్ద కేటీఆర్ ముక్కు నేలకు రాయాలన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇక కేటీఆర్ బర్త్డేపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పుట్టినరోజు దావత్ ఇస్తాడో అడగాలన్నారు. కేటీఆర్ ఇచ్చే దావత్ నేను తీసుకోలేనేమో, ఆయనవన్నీ వేరే పార్టీలంటూ సెటైర్లు విసిరారు.